ఇక నేను పునుగుల్లాగా చేసిన చూడండి. మావాడు పొద్దున లేచి బాగా ఏడవ పట్టిండు, తినటానికి ఇంకేం లేదు, ఏం చేయాలా అని ఆలోచన చేసిన. ఉప్మా రవ్వ ఒకటి ఉండే ఒక గ్లాసు తీసిన, గ్లాసు ఉప్మా రవ్వ ఒక గంట సేపు నానబెట్టినండి. నానబెట్టి మిక్సీ పట్టి నూనె పొయ్యి మీద పెట్టి చిన్నగా పునుగుల్లాగా వేసినండి. పునుగుల్లాగా వేసి ఇక మావానికి ఇస్తాను. చాలా బాగా వస్తున్నాయండి పునుగుల్లాగా. ఉప్మా రవ్వ ఇది ఒక గంట నానబెట్టిన. ఇక నేర్పు తట్టుకోలేక ఏం చేయాలో ఆలోచన రాలే, ఇది ఒకటే దొరికింది. చూడండి ఎట్లా వంగుతున్నాయో. పిల్లలు చాలా మంచిగా తింటారండి ఇటువంటివి. మావానికి ఇట్లా చేసి పెడితే బాగా ఇష్టం, అందుకని ఇవే చేసిన. పిల్లలు ఎప్పుడన్నా ఏడిచినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.